నమస్తే. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టి సారించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వారి మేలు కోసం ప్రత్యేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలను అధికారులు జారీ చేయడం జరిగింది. ఈసారి పంపిణీ విధానాన్ని పూర్తిగా పారదర్శకంగా గ్రామాల వరకు చేరుకునేలా రూపొందించారు. సెర్ఫ్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ సూచనల ప్రకారం జిల్లా మండల స్థాయి కార్యక్రమాల అనంతరం మహిళా సంఘాల బృందాలు నేరుగా ఇంటింటికి వెళ్ళి చీరలను అందించనున్నారు. ప్రతి మండలాన్ని పర్యవేక్షించేందుకు సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ స్థాయి బాధ్యులుగా సూచించడం జరిగింది. మంత్రి సీతక్క సూచనలతో మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి వెళ్ళి మహిళలకు బొట్టు పెట్టి గౌరవంగా చీరలను అందజేయడం తప్పనిసరిగా చేశారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలని కూడా చేర్చారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఆధార్ ధృవీకరణ వ్యవస్థను కూడా ఇందులో ఉపయోగించనున్నారు. పెన్షనర్ల ధృవీకరణకు ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ యాప్ను ఈ పంపిణీలోనూ ఉపయోగిస్తారు. మహిళా చీర పొందిన వెంటనే ఆమె ఫోటోను యాప్లో నమోదు చేయాల్సిందే ఖచ్చితంగా. ఆ తర్వాత చీరను అందజేయాలి. సంఘానికి సభ్యురాలు కాని వారు చీర తీసుకోవాలనుకుంటే ముందుగా సభ్యత్వం నమోదు చేసి ఆ తర్వాత పంపిణీ చేస్తారు. ప్రతిరోజు పంపిణీ పురోగతిపై కలెక్టర్లు సెర్ఫ్కు రిపోర్టు అందించాల్సి ఉంటుంది. ఇకపోతే 18 ఏళ్ళే నిండిన వారికేనా మరి 15-18 ఏళ్ళ యువతి యువకులకు ఏమి ఇవ్వరా తెలంగాణ ప్రభుత్వం అంటే వీళ్ళకి కూడా ఒక కొత్త పథకాన్ని అయితే త్వరలోనే తీసుకువస్తా ఉన్నారు. 15 నుంచి 18 ఏళ్ళ యువతల కోసం ప్రత్యేకంగా సల్వార్ కమీజులు లేదా లంగా ఓణీలు అందించాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనుమతి వచ్చిన వెంటనే దీనిపై తుది నిర్ణయం వెల్లడించనుంది. అలాగే రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల శక్తిని కూడా ఒక వేదికపైకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం